ట్రైన్ లో వెళ్తున్నారు. పెద్ద ఆయన పక్కనే ఉన్నటువంటి కుమారుడు 25 సంవత్సరాలు ఉంటాయి, సీట్ లో కూర్చున్నాడు. ముందున్న వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ వాళ్ళిద్దరిని గమనిస్తున్నారు. ఆ బాబు, నాన్న పశువులు, ఆవులు అంటే వాళ్ళ తండ్రి గారు, అవునా నాన్న అని చెప్పి తల మీద చేపెట్టి, ఎస్ అవును ఆవులు. నాన్న అదిగో మేకలు అంటున్నాడు. అవునరా మేకలు అని చెప్పి ఈయన తడుపుతున్నాడు. ఇది చూసిన మిగిలిన వాళ్ళందరికీ నవ్వచ్చు. 25 ఏళ్ళు ఉంటాయి, తాడు చెట్టంత పెరిగాడు. వీడేంటి చిన్నపిల్లలాగా అదిగో ఆవులు, ఇదిగో పశువులు, అదిగో మేకలు అంటాడేంటి, నేను అదిగో జామకాయలు అని చెప్పంటే తింటావా అని అడుగుతున్నాడు. ఇది చూసిన వాళ్ళందరికీ ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు నాన్నకో పిచ్చి వీడికో పిచ్చి అన్నట్టు. తండ్రి ఏమో కన్నీళ్లు గారుస్తూ సంతోషంగా, అవునరా నాన్న చిన్న నిజమే నిజమే అని చెప్పి అన్నాడు. దీన్ని చూసినటువంటి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేయడం ప్రారంభించారు. లాస్ట్ కి పెద్ద ఆయన ఉండబట్లకి, ఎందుకంటే మీరు నవ్వుతున్నారు, లేకపోతే ఏంటంటే చిన్నపిల్లోళ్ళలాగా ఆయనేమో అదిగో నాన్న పశువులు ఇదిగో మేకలు అంటుంటే మీరేమో అవును అని చెప్పి తండ్రి దుఃఖంతో చెప్పాడు, బాబు నా కొడుక్కి ఇంతవరకు కళ్ళు కనబడవు, ఈ మధ్య ట్రీట్మెంట్కి వెళ్ళాను, ఆ దేవుని దయ వల్ల నా కొడుక్కి చూపు వచ్చిందయ్యా, నా కొడుకు చూడగలుగుతున్నాడయ్యా, అది చూసి నా హృదయం ఆనందిస్తుందయ్యా. 25 ఏళ్లుగా నా కొడుకు చూడలేక బాధపడ్డాడు, ఈ మధ్య చూపు వచ్చింది నా కొడుక్కి. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా నేలు ఖర్చుకున్నారు, ఎంత పొరపాటు చేశాం, అరే ఎంతగా ఎగతాళి చేశాం. అందుకే తొందరపడి ఎవరిని జడ్జిమెంట్ చేయకండి, త్వరపడి వారి మీద ఏదో నిందలు మోపకండి. వాళ్ళ కష్టం ఏంటో మీకు తెలియదు. Until you put your feet in their shoes, you will not understand their situation. వాళ్ళ స్థితిగతులు ఏంటో నీకు అర్థం కావు. ఒక మనిషిని చూసినప్పుడు విలువ ఇవ్వండి, తోలనాడొద్దు, తగ్గించి మాట్లాడొద్దు, రెస్పెక్ట్ ఇవ్వండి.